ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా సోమవారం పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వానలు కురిశాయి. ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే సోమవారం పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వానలు కురిశాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఇంకా ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? గత 20 రోజుల నుంచి కూడా మనం ఎండ తీవ్రతతోటి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ప్రజలు 15 గంటల సార్లు బయటకు రావాలంటేనే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తా ఉన్నాము. కానీ గత నిన్నటి నుంచి కూడా రాష్ట్రంలో చల్లటి వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం ప్రధానంగా పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైనది. దాంతో పాటుగా తమిళనాడు నుండి కర్ణాటక మీదుగా పశ్చిమ విదర్భ మరియు దాని పరిసర ప్రాంతాల్లో మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఈ రోజు, రేపు, ఎల్లుండి మరో 2 రోజుల పాటు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కొన్ని జిల్లాల్లో ఏదైతే ఎండ తీవ్రతతో పాటుగా కొంత క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, అటు హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నిన్న కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా అటు భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, యాదాద్రి భువనగిరి, జనగాం, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. స్వేచ్ఛ. రైట్ వంశీ.